మొదటి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి కళ్యాణి రాస్తున్నారు. దత్తాత్రేయ స్వామి అవతరణ గురించి వివరించండి అంటూ రాస్తున్నారు. దత్త జయంతి అనగానే గురువులకే గురువు, గురుదేవుడైనటువంటి ఆ మహానుభావుడి యొక్క ఉద్భవము జరిగినటువంటి రోజు. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే, ఒక రూపములో అక్కడ ఉద్భవించి కనిపించాడు. దదానం అని ఎంత చక్కగా చూడం, అక్కడ మాలాం కుండీం డమరుం శంఖం చక్రం సుదర్శనం. ఏమి చూపిస్తున్నారు అంటే బ్రహ్మదేవుడికి ఉండేటటువంటి ఆ చక్కటి ఆయన చేతిలో ఉండేటటువంటివి మాల, కుండి, ఈ రెండు ఉంటాయి కమండలం. తర్వాత ధమరము, శంఖము, ఈ రెండు శూలము ఎవరి దగ్గర ఉంటాయి? పరమేశ్వరుడి దగ్గర. శంఖము, సుదర్శనము సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గర. ఈ ముగ్గురి కంటే అతీతుడు కాదు అని చెప్తూ మాలాం కుండీంచ ఢమరం దధానం భక్తవరదం అని, ఆ దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అని చెప్తారు. ఆ దత్తాత్రేయుడు అంతటి మహానుభావుడు, ఇలా కోరినంత మాత్రానే వరాలను ఇస్తాడు. అలాంటి మహత్తరమైన అవతారము ఉద్భవించినటువంటి రోజు ఇవాల్టి రోజు. ఇవాళ చాలా విశేషము, ప్రత్యేకత ఏమిటి అంటే ఆయనని ఉద్భవింపచేయడం కోసం చాలా గొప్ప తపస్సునే ఆచరించారు. ఎవరు? అత్రి, అనసూయలు. ఆ అత్రి ఎంత గొప్ప ఘోరమైనటువంటి తపస్సును ఆచరించాడయ్యా అంటే ఈ పరమాత్మని పొందడానికి చాలా నిష్ఠగా, చాలా తపస్సుగా ఆచరించాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి తపస్సు అలా కొనసాగుతూనే ఉంది. వీరింటికి ఆ స్వామి వస్తాడు అనే నమ్మకం కలిగిన తర్వాత ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురితోటి కూడా పాతివ్రత్య విషయం ఒకటి వచ్చినప్పుడు లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, సాక్షాత్తు మహాకాళి పార్వతి అమ్మవారు ముగ్గురు కూడా పాతివ్రత్య మహాత్మ్యాన్ని చెప్తున్నప్పుడు ఆవిడ గొప్ప పతివ్రత అని చెప్పడం జరిగింది నారద మునీంద్రుల వారు. చెప్పినప్పుడు ఈవిడ్ని పరీక్షించాలి అని ఆ ముగ్గురు భర్తల్ని ప్రేరేపించారు. ప్రేరేపించేటప్పటికి ముగ్గురు ఆ అనసూయ అమ్మవారి దగ్గరికి వెళ్ళడము, ఆ అనసూయ అమ్మవారిని ఈ ఇంట్లో అత్రి లేనప్పుడు మాకు ఆహారం కావాలి అని అడిగారు. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే పతివ్రతామ తల్లి ఏం చేస్తుంది? ముందు అన్నం పెడుతుంది. ఆ అన్నం పెట్టడానికి చక్కగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తే, కాదమ్మా వివస్త్రవై అన్నం పెడితేనే మేము తింటాము అనేటప్పటికీ ఒక్కసారిగా ఆవిడ ఆశ్చర్యపోయింది. ఓహో, ఇదేదో పరీక్ష జరుగుతున్నట్టు ఉందని ముందే గ్రహించి ఆమె పాతివ్రత్యము యొక్క మాహాత్మ్యంతో, అంటే ఎలాంటి వాడికి పరమాత్మ ఉద్భవిస్తాడు? అంత పాతివ్రత్యం ఉంటే ఉద్భవిస్తాడు. పాతివ్రత్య మహాత్మ్యముతో ముగ్గురు చంటి పిల్లల కింద మార్చేసింది. కాబట్టి ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పాతివ్రత్య ధర్మము భగవంతుణ్ణైనా సరే ఆధీనంలోకి తీసుకోగలదు, ఏమైనా సాధించగలదు. పాతివ్రత్య ధర్మానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ చక్కగా 3 రూపాల్లో తీసుకుంటే పతులు ఎంతకాలానికి రాకపోయేటప్పటికీ ఈ ముగ్గురు ప్రార్థన చేయగా, సరే ఈ ముగ్గురు నాకు ఇట్లా సంతానంగా పుడతాను అని మాట ఇస్తే నేను మళ్ళీ వీళ్ళకి పూర్వరూపం ఇస్తాను అని చెప్పింది ఆ తల్లి. అనేటప్పటికీ అనుగ్రహించారు. అప్పుడు ఆ పూర్వరూపము అనేది రావటం జరిగింది. ఆ సందర్భంలో అత్రి మహామునికి దత్తత వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుడు అనేటటువంటి నామము. ఆ తర్వాత ఇంకొక తపస్సుని ఆచరించడం వల్ల ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు 3 రూపాల్లో పుట్టారని కూడా ఉంది. ఒక ఆయన చంద్రుడు, ఒక ఆయన దూర్వాసో మహర్షి, ఇంకొక ఆయన దత్తాత్రేయ స్వామి వారు. ఈ రూపం కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక. అందుకనే మనం గురువు గురించి చేసేటటువంటి స్తోత్రము ప్రతి ఒక్క పిల్లవాడికి తెలిసినటువంటి స్తోత్రం దత్త స్తోత్రమే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం అంటాం కదా. ఇది కేవలం దత్తాత్రేయ స్వామికి చెందినటువంటిదే. అందుకనే మాలాం కుండీంచ ఢమరం శంఖం చక్రం సుదర్శనం అనే పదం 3 తీసుకొని ఆయుధాలని చూపించారు. దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఈ విధంగా స్వామివారి యొక్క అవతరణ జరగటమైంది. ఇంకా చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి. కాబట్టి అసలు ఆ దత్తాత్రేయ స్వామివారి అవతారంలోనే పాతివ్రత్య మహాత్మ్యం, భగవంతుడు నిర్బంధింపబడి అలా ఆయన ఎంత చక్కగా ఈ తల్లికి ఆ దత్తత వచ్చాడు అనే విషయాన్ని చెప్తుంది. కాబట్టి అసూయారహితుడైనటువంటి త్రిగుణాలకి అతీతుడు, అత్రి అంటే త్రిగుణాతీతుడు అని, త్రిగుణాలకి అతీతుడై అనసూయారహితులైనటువంటి ఈ కలయిక వల్లే దత్తాత్రేయుడు రావటం జరుగుతుంది. అలాంటి వాడికి ఎవరికైనా దత్తత వెళ్తాడు పరమేశ్వరుడు అని చెప్పడానికి మన లోపల ఉండేటటువంటి త్రిగుణాలని జయించి అత్రి 3టిని దాటాలి, అసూయారహితులమై ఉంటే ఆయనంతట ఆయనే దత్తతగా వస్తాడు. కాబట్టి అనసూయాత్రులకి దత్తాత్రేయుడిగా ఆయన ఉద్భవించటం జరిగింది.